హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు చూపించబోయేది చిన్నపిల్లల ఫుడ్ అనమాట. 1 ఇయర్. అక్కడ ఏమేమైతే చూపిస్తున్నానో అవన్నీ ముందుగానే కట్ చేసుకోవాలి. అక్కడ బియ్యం, ఎర్రపప్పు, కందిపప్పు అవన్నీ ఉన్నాయి, నానబెట్టాను. ఇందులో కుక్కర్లో నెయ్యి వేసి పోపేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, బీట్రూట్, క్యారెట్, బీన్స్ ఇలా ఆకుకూరలు ఇవన్నీ అందులో వేసి మంచిగా కొంచెం అంటే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగినా చాలన్నమాట. వేసిన తర్వాత ఉప్పు వేయాలి, సాల్ట్ వేయాలి. అందులోనే మనం నానబెట్టుకున్న బియ్యం అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ వేయాలి. నేనైతే రైస్ కుక్కర్తో చిన్న కప్ వేసాను అనుకోండి. నేనైతే రైస్ కుక్కర్ కప్పుతో సగం వేస్తే 1 కప్పు వాటర్ వేస్తాను అనమాట. అంటే ఎక్కువే వాటర్ వేసుకుంటా. వాటర్ వేసి 5 విజిల్ లేపిస్తా. కొంచెం ఎక్కువే వాటర్ వేస్తా. 5 విజిల్ లేపించిన తర్వాత అప్పుడే తినిపిస్తే అప్పుడే విజిల్ అయిపోయిన తర్వాత మంచిగా స్నాక్ చేసి పిల్లలకు పెట్టండి. తర్వాత పెట్టాలి అని అనుకున్న విజిల్ వేపించి స్మాష్ చేయండి, లేకపోతే మెత్తగా అవ్వదన్నమాట. ఇంకా తర్వాత పిల్లలకి పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ వేసాం కాబట్టి చిన్నపిల్లలకి మంచిదన్నమాట. సారీ అండి, డిస్టర్బెన్స్. మా ఆయన మా బాబు ఆడుకుంటూ ఉన్నారు. సరే అన్న, అలాగ 5 విజిల్ వేసేయాలి. లాస్ట్లో ఇలాగ అవుతుందండి స్మాష్ చేసిన తర్వాత.